హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి పాలిటీలో యూనిట్ 4కి సంబంధించి రాజ్మన్నార్ కమిటీ గురించి చెప్పబోతున్నాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. రాజ్మన్నార్ కమిటీ కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యయనంతో పాటు రాష్ట్రాలకు అత్యంత స్వయం ప్రతిపత్తి కొరకు తీసుకోవాల్సిన చర్యలను సూచించుటకు 1969లో డాక్టర్ రాజ్మన్నార్ అధ్యక్షతన త్రిసభ్య కమిటీని తమిళనాడు ప్రభుత్వం అంటే డిఎంకే నియమించిందనమాట. మొత్తం ఎంతమంది ఉన్నారంటే ముగ్గురు ఉన్నారనమాట. ఒకళ్ళు డాక్టర్ రాజ్ మన్నార్, రెండో వాళ్ళు వచ్చేసి లక్ష్మణ స్వామి ముదలియార్, మూడో అతను పిసి చంద్రారెడ్డిలు. ఈ ముగ్గురు కలిపి రాజ్ మన్నార్ కమిటీని ఏర్పాటు చేశారు. అందులో సభ్యులు అనమాట వీళ్ళు. అయితే 1971లో తన నివేదికను తమిళనాడు ప్రభుత్వానికి సమర్పించింది. అయితే దేశంలో ఏకకేంద్ర లక్షణాలు ప్రబలంగా ఉండటకు గల కారణాలను ఈ కమిటీ గుర్తించిందంట. అవి ఏంటంటే, రాజ్యాంగంలో కొన్ని ప్రత్యేక అధికారాలు కేంద్రానికి ఇవ్వబడ్డాయి. 2, కేంద్ర రాష్ట్రాలలో ఏకపార్టీ పాలన ఉంది. 3, రాష్ట్రాలకు ఆర్థిక వనరులు లేమి, కేంద్రంపై ఆర్థిక అవసరాల కోసం ఆధారపడడం. 4, కేంద్ర ప్రణాళికా వ్యవస్థ మరియు ప్రణాళికా సంఘం యొక్క పాత్ర. ఈ కమిటీ ప్రతిపాదించిన ముఖ్యమైన సూచనలు ఏంటంటే, అంతర్రాష్ట్ర మండలిని త్వరితంగా ఏర్పాటు చేయాలి. 2, ఆర్థిక సంఘాన్ని శాస్త్ర సంస్థగా ఏర్పరచాలి. 3, ప్రణాళికా సంఘాన్ని నిర్వీర్యపరిచి అంటే మొత్తం తీసివేసి దాని స్థానంలో చట్టబద్ధ సంస్థ ఏర్పాటు చేయాలి. 4, రాజ్యాంగంలో 356, 357, 365 ఈ అధికరణలు అంటే రాష్ట్రపతి పాలనకు సంబంధించిన ఈ అధికరణలు అనేవి తొలగించాలి. 5, గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకే రాష్ట్రంలో మంత్రివర్గ పాలన ఉండాలి. ఈ అధికారం అనేది తొలగించాలి. తర్వాత 6, కేంద్ర జాబితా ఉమ్మడి జాబితాలో కొన్ని అంశాలను రాష్ట్ర జాబితాలకు మార్చాలి. 7, అవశేష అధికారాలు రాష్ట్రాలకు చెందాలి. 8, అఖిల భారత సర్వీసులను అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్ నిషేధించాలి. ఇదనమాట. ఈ కేంద్ర ప్రభుత్వం ఈ రాజ్మన్నార్ కమిటీ సిఫార్సును పూర్తిగా విస్మరించింది. So please share and like, subscribe my channel. Thank you.